సంతకం కోసం తీసుకుపోయిన వారం రోజులు వేస్తుంది సారిగా నా పిల్ల రావట్లేదు. మళ్ళీ వచ్చి కాగితాలు రాపించుకొని పోవాలంటే నువ్వు రావట్లేదు బిడ్డ అని అంటే నన్ను మంచిగా చూసుకుంటుంది మమ్మీ అన్నది. అది 4 రోజులు నాటకం ఆడి మళ్ళీ రాత్రి ఫోన్ చేసింది కదా, మమ్మీ నువ్వు డ్యూటీ పోయినావు అని అంటే ఏంటి కాడ ఫోన్ చేసింది. నిన్న 3 రోజులు పత్తి పోయింది అన్నది. పత్తి పోయిన కాడ నా పిల్ల ఆరోగ్యంగా ఉంది మమ్మీ, యారాలు నన్ను ఇంటి పక్కన నన్ను మాటలు అంటుంది. మమ్మీ ఇంటికాడ ఎందుకు పోయినావు నీ పానం పాలేదంటే నేను ఇంటికాడ ఉంటే నన్ను ఏడుపోటు మాట్లాడుతుంది. మమ్మీ నేను పత్తికి పోతే నా పానం ఆగిపోందని అన్నది. అన్న పిల్ల ఆదివారం నాడు చర్చికి పోతాం మమ్మీ అన్నది. నువ్వు పత్తి పోతే బాగుండదు బిడ్డ అని చెప్పి నేను అన్నక గిట ఆదివారం నాడు ఇంటికాడ నేను పోను అన్నది. రాత్రి 7ంటికి ఫోన్ చేసి నా బిడ్డ నువ్వు డ్యూటీ పోయినవా, నువ్వు మంచిగా ఉన్నావా మమ్మీ, నువ్వు ఆరోగ్యంగా ఉండు, నువ్వు అమ్మమ్మ కాడికి పోయి ఉండు, నేను పొద్దుడికి బ్యాగ్ బట్టలన్నీ నేను బ్యాగ్ తీసుకుపోతా వస్తున్నాను నా బిడ్డ ఇలా వస్తున్నా బిడ్డ. నా బిడ్డ ఇలా తెల్ల నేను నైట్ డ్యూటీలో ఉన్నా. 7ంటికే నా మిల్లుకాడికి ఫోన్ చేసి గుమ్మస్తాలకు ఫోన్ చేసి మీ బిడ్డ బాగాలేదంటే యాసకపోయారన్నారు. ఇంటికి ఊరికొచ్చాలని నా బిడ్డ నీ బిడ్డ అయిపోయిందని అంటున్నారు. ఎక్కడ న్యాయం ఉంది చెప్పు. పొదుపు గురించి వస్తే అన్నదంటగా యారాలన్నదంటగా దాని గుంతుని దాన్ని చంపి తీసుకుపోతాం. అయితే ఇంటికి తీసుకుపోయినాక సంతకం పెట్టగానే బ్యాంక్ నుంచి నా పిల్లలు మళ్ళీ పెద్ద మనిషి ప్రకారం ఇంటికాడ తోలు రావాలి కదా, తోలు రాకుండా ఉండి ఇంటికి తీసుకుపోయి పిల్ల చీర మార్చుకుంటుంటే పోతే నేను చంపి చేయలిపోతానే. నేను చంపి చేయలిపోతానంటే నేను చంపి చేయలిపోతాను. నా బిడ్డ నన్ను చంపిరు, రాత్రి చంపిరు సార్ నా బిడ్డని.